జిల్లాకు చెందిన యువకుడు అమెరికాలో హత్యకు గురయ్యాడు. చికాగోలోని ఓ స్టోర్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం పట్టణంలోని రాపర్తి నగర్కు చెందిన నూకవరపు కోటేశ్వరరావు వాణి దంపతుల కుమారుడు సాయితేజ ఎంబీఏ చదువుకునేందుకు 4 నెలల క్రితం చికాగో వెళ్లాడు. ఎంబీఏ చదువుతూ ఓ స్టోర్లో ఇన్ఛార్జిగా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో కొంతమంది దుండగులు స్టోర్లోకి చొరబడ్డారు. వారిని చూసి భయపడిన సాయితేజ క్యాష్ కౌంటర్ను అప్పగించేశాడు. కౌంటర్లో డబ్బును దోచుకున్న దుండగులు బయటికి వెళ్లిపోతూ సాయితేజపై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో సాయితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయితేజ సోదరి కూడా 2 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. సాయితేజ మరణించిన విషయం ముందుగా ఆమెకు తెలిసింది. ఆ తర్వాత ఖమ్మంలోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సాయితేజ మృతితో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సాయితేజ తల్లిదండ్రులను ఎమ్మెల్సీ తాత మధు ఓదార్చారు. సాయితేజ మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఖమ్మం తీసుకురావటానికి తన వంతు ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు. అలాగే విదేశాల్లో చదువుతున్న, ఉద్యోగాలు చేస్తున్న ఖమ్మం వాసులకు సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు వెళ్లి సాయితేజ తల్లిదండ్రులకు సానుభూతి తెలియజేస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై దాడులు అనేవి సర్వసాధారణమైపోయాయి. చాలామంది విద్యార్థులు ఆ యొక్క జాత్యాంకార దురహంకారానికి బలైపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం నగరం రాపర్తి నగర్కు చెందిన నూకవరపు కోటేశ్వరరావు వాణిగారుల కుమారుడు నిన్న సాయంత్రం 6 గంటలకు అమెరికా కాలమానం ప్రకారం ఒక స్టోర్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉండగా అక్కడ దుండగులు వచ్చి ఆ స్టోర్లోని కౌంటర్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళని గమనించిన సాయితేజ ఆ కౌంటర్ని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ కౌంటర్లో అమౌంట్ తీసుకున్న దుండగులు ఊరికే వెళ్ళిపోకుండా దగ్గరలో ఉన్న సాయితేజని అతి దగ్గర నుంచి కాల్చి హతమార్చడం జరిగింది. ఇది చాలా దారుణమైన అంశం. భారతదేశంలో తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఒక 50 లక్షలు 60 లక్షలు ఖర్చు చేసైనా విదేశాలకు పంపిస్తూ ఉన్నారు. మన భారతదేశంలోని మెరిట్ విద్యార్థులందరూ కూడా అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీస్కి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థకు బలోపేతం అవుతున్నది భారతదేశ విద్యార్థులు. ఈరోజు అమెరికా ఆర్థిక వ్యవస్థలో 30 నుంచి 40% అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది భారతదేశ విద్యార్థులు. మన భారతదేశంలో సరైన అవకాశాలు ఉంటే ఈ పిల్లలు విదేశాలకు పోయే పరిస్థితి లేదు. మన ఇండియాలో మెరిట్ విద్యార్థులని ఉపయోగించుకునే అవకాశాలు ఈ భారతదేశంలో కల్పించకపోవడం వల్ల క్రీమ్ ఉన్న, మెరిట్ ఉన్న విద్యార్థులందరూ కూడా అమెరికాకు పోయి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తూ ఇలాంటి జాత్యాంకార దురాలకి బలవుతున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. భారత ప్రభుత్వం కూడా ప్రధానంగా భారతీయులే టార్గెట్ అవుతా ఉన్నారు. ఇదంతా కూడా జాత్యాంకార ధోరణి. మొన్న బైడెన్ ఉన్న 4 సంవత్సరాల్లో ఇంత పెద్దగా ఇలాంటి కార్యక్రమాలు చాలా తగ్గాయి. ఎప్పుడైతే ట్రంప్ ప్రభుత్వం వచ్చిందో ఆమె రీసెంట్గా ఏలూరు అబ్బాయిని కూడా చంపారు 3 డేస్ బ్యాక్. ఇలాంటి జాత్యాంకార దురాగతాలని భారత ప్రభుత్వం కూడా ఖండించాలి. ఎవరైతే భారతదేశ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారో లేదా ఆస్ట్రేలియా లేదా విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత భారత ప్రభుత్వం మీద కూడా. తేజ గారు నిన్న అకాల మరణం జరిగినందుకు ముందుగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. జిల్లాలో ఇటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం 13 సంవత్సరాల క్రితం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ NRI పేరెంట్స్ అసోసియేషన్ని స్థాపించుకున్నాం. దీని మీద ఈ స్థాపించుకున్న ఉద్దేశం కూడా ఏంటంటే పిల్లలకి, అక్కడ చదువుకున్న పిల్లలకి జాగ్రత్తలు ఎలా వహించాలి, అక్కడ ఉద్యోగరీత్యా వెళ్ళినా, మామూలు విదేశాల్లో చదువుల కోసం వెళ్ళినప్పుడు ఇటువంటి పార్ట్ టైం జాబ్లు కానీ ఇటువంటి విషయాల్లో ఎక్కడైనా బాధలు ఉన్నప్పుడు కూడా వీటిని ఎలా నివారించుకోవాలనే ఉద్దేశంతో పాటు పేరెంట్స్ కూడా అవేర్నెస్ తెలియజేయడం కోసం చెప్పినది NRI పేరెంట్స్ అసోసియేషన్ పెట్టుకునే ముఖ్య ఉద్దేశం, దీని లక్ష్యం. దీనిలో భాగంగానే రేపు మేము ఇక్కడ చెరుకురువారి తోటలో కూడా NRI పేరెంట్స్ అసోసియేషన్ సందర్భంగా మేము మాట్లాడటానికి కూడా దీని మీద కూడా ఒక సమ్మేళనం కూడా ఏర్పరచుకునే జరిగింది.
మా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి అవేర్నెస్ లేకుండా ముందు ముఖ్యంగా అక్కడికి వెళ్ళినప్పుడు గబుక్కున జాగ్రత్తలు లేనప్పుడు కొన్ని ఇటువంటి విషయాల్లో అపాయాలు జరుగుతుంటాయి కాబట్టి వీటికి మేము ఏం చేయాలి, వీటిని ఎలా నివారించుకోవాలనే ఈ ఉద్దేశమే మాకు ఉద్దేశం. దీని మీద రేపు ప్రముఖులంతా కూడా ఈ తానా సంబంధించిన గత బాధ్యులు కానీ వీరంతా కూడా వస్తున్నారు. దాని మీద మేము సాధ్యమైనంత వరకు మేము అక్కడ వాళ్ళకి తోడ్పాటు చేయడం కోసం అన్నప్పుడు మెడికల్గా కానీ లీగల్గా కానీ ఇటువంటి ఆస్పెక్ట్స్లో మేము చేసే సహాయం ఇక్కడ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మనకి మామూలుగా ఈ కమిటీని ఏర్పరచుకోవడానికి మేము దాని మీద మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని నా హృదయపూర్వక దాని ప్రకారం కూడా వారికి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ వినమ్రపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎన్ఆర్ఏ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున శ్రద్ధాంజలి తెలియజేస్తాం.